మంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో 66% ప్రజలు కాంగ్రెస్ తోనే ఉన్నారని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను ఆయన తప్పుబట్టారు. నిజంగా అంత మద్దతు ఉంటే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిక 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. అప్పుడు తెలంగాణ ప్రజానీకం ఎవరి వైపు ఉందో తెలుస్తుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కనీసం 10 సీట్లు కూడా గెలవలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ 80 గ్రామాల్లో విజయం సాధించిందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఎన్నికల నాటి విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అనుకుంటున్నట్టు ఏది 66% రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యేలు ఒక 10 మందిని ఎత్తుకపోయినావు కదా, 10 మందిని ఎత్తుకపోయింది కదా. ఆ 10 మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు, ఎవరి శాతం ఎంత, ఎవరి బతుకెంత, ఎవరి ఎత్తెంత, ఎవరి పొడువు ఎంత ప్రజలు తెలుస్తారు. 10 మందితో రాజీనామా పెట్టి రా ఎలక్షన్లకు. నిజంగా 10 మందిని చూస్తే కూడా నాకు నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు. సరే, జిల్లా పరిషత్ ఎలక్షన్లు, మండల పరిషత్ ఎలక్షన్లు అవి వచ్చేటప్పుడు వస్తాయి, వాటిని కొట్లాడదాం. ఈ లోపల పెద్దలు కేసీఆర్ గారు కూడా మనకు ఒక బాధ్యత పెడతా ఉన్నారు. సార్ ఏం చెప్పిందంటే, ఒకవేళ ప్రభుత్వం గనక ఎలక్షన్లు పెడితే కొట్లాడదాం, ఎలక్షన్లు లేని పక్షంలో మన పార్టీ మరి జనవరి మాసంలోనే కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, కొత్త గ్రామ కమిటీలు, కొత్త మండల కమిటీలు, అట్లాగే జిల్లా కమిటీ కూడా కొత్తదనంతో నేసుకుందాం. మంచి చాకు లాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని బ్రహ్మాండంగా కొత్త రక్తం అట్లాగే పాత తరం అందరినీ కలుపుకునే విధంగా మంచి బ్యాలెన్స్ తోని కొత్త కమిటీలు కూడా వేసుకుందాం జనవరి మాసంలో. దానికి కూడా దయచేసి గౌరవ సర్పంచులు అట్లాగే ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీరు కూడా పార్టీ పనిలో మీరు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అనుకుంటున్న పోలవరం ముప్పు పేరుతో భద్రాచలం నుంచి ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామ పంచాయతీలు తిరిగి భద్రాచలంలో కలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం భద్రాచలం వచ్చిన ఆమె ముందుగా భద్రాద్రి రామయ్య దర్శనం చేసుకున్న అనంతరం స్థానిక కేకే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ముంపుకు గురికాని పిచ్చుకలుపాడు, గన్నాయిగూడెం, ఏటపాక, పురుషోత్తమపట్నం, గూండాల పంచాయతీలను ఆంధ్రాలో విలీనం చేశారని, ప్రజలు ప్రయోజనాలను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోకుండా విలీన ప్రక్రియ జరిగిందని మండిపడ్డారు. కానీ లాంగ్ టర్మ్ లో ఈ ప్రాజెక్టులు కట్టిన తర్వాత కూడా భద్రాచలం మునగడు ఈ 5 గ్రామాల ప్రజలు బాగుండాలి. రామ్లవారి మాన్యాలు ఏవైతే పురుషోత్తమపట్నంలో ఉన్నాయో ఆ మాన్యాలను మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఒక మంచి రీటైనింగ్ వాళ్ళు కట్టాల్సిందే, దాని భద్రాచలంని కాపాడాల్సిందే. నేను బీజేపీ నాయకుల్ని కోరుతా ఉన్నాను, పెద్ద పెద్ద నాయకులు, మోడీ గారిని, అమిత్ షా టెంపుల్, మరి అటువంటి భద్రాచలం టెంపుల్ ని కాపాడడానికి బీజేపీ వాళ్ళకైతే మనసు ఉంటలేదు. ఈ 5 గ్రామాలు ఆంధ్రాలోంచి తెలంగాణలో విలీనం కావాలన్నా కూడా బీజేపీ వాళ్ళే వెంటబడి చేయాలి. నిమ్స్ ఆసుపత్రి వద్ద హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వైద్యం కోసం వెళితే వెంటిలేటర్ ఖాళీగా లేదంటూ డాక్టర్ సమాధానమిచ్చింది. అడ్మిట్ చేసుకోలేమని, వెంటిలేటర్లు ఒక్కటి కూడా ఖాళీగా లేవని చెప్పింది. వేరే ఆసుపత్రికి వెళ్లాలని సూచించింది. దీంతో తమకు ఏమీ తెలియదని, దయచేసి వెంటిలేటర్ ఏర్పాటు చేయాలని రోగి బంధువులు డాక్టర్ కాళ్లు పట్టుకున్నారు. అయినా తనను ముట్టుకోవద్దు అంటూ డాక్టర్ సమాధానమిచ్చింది. కల్వకుర్తి నుండి హైదరాబాద్ కు వచ్చామని, తమ వద్ద డబ్బులు లేవనే నిమ్స్ కు వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఆసుపత్రిలోనే ఆక్సిజన్ అందుబాటులో లేకపోతే మరెక్కడికి వెళ్తామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి, మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడికి వెళ్లినా మనిషి బ్రతుకుతాడు అనే గ్యారంటీ లేదన్నారు. అది కరెక్టే మేడం, మీరు ఎక్కడ వెళ్ళాలి మరి? మేము అదే మేడం, ఇంత పెద్ద హాస్పిటల్లో వెంటిలేటర్ లేకుండా ఎట్లా ఉంటుంది మరి? అదే మేడం, మరి పేదోళ్ళు ఎక్కడ వెళ్ళాలి మీరే చెప్పండి. అయితే మేము అన్ని ఇప్పుడు అపోలో వెళ్ళాము, ఎక్కడ వెళ్ళినా ఇదే రీజన్ చెప్తున్నారు.
యశోద పెద్ద ఉంది కదా. అవును మేడం, మాకు పైసలు లేనందుకే కదా మేడం ఇక్కడ వచ్చింది మేము. అయితే గాంధీ అన్న అవసరంగా వెళ్ళండి. అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేదని ఇక్కడ నిమ్స్ లో మంచిగా ఉందని వచ్చినాం మేము. మీరు ప్రతిదానికి లేదంటే మేము ఎక్కడ వెళ్ళాలా మేడం? చూడు మా ఒక్కటి కూడా ఆక్సిజన్ పోర్ట్ ఉంటే తీసుకుంటాను. మేము వెళ్ళి తీసుకోవడానికి ఎట్లా ఉంటుంది మేడం? మీరు కొంచెం ఇట్లా రిక్వెస్ట్ చేస్తే ఇట్లా ఇంత ఇట్లా అర్థం చేసుకుంటున్నారు మేడం. అది కోసమే చెప్తున్నా కదా. మా దగ్గర ఉన్న పైసలు లేదు మేడం. పైసలు ఉన్నట్టే మేము అంత హాస్పిటల్లోకి ఇడికి ఎందుకు వస్తుంటాం మేడం? తర్వాత ఏం చేయాలి? టచ్ చేద్దాం. దూరంకి వెళ్ళి వచ్చినా మేడం, కొంచెం రిక్వెస్ట్ చేసినా కానీ మీరు. చెప్తానండి, ఆక్సిజన్ పోర్ట్ లేదు ఇప్పుడు. తీసుకుంటే తర్వాత ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వాలి మేము? ఇంత పెద్ద ఎక్కడ పోయినా అదే రీజన్ చెప్తున్నారు. వెళ్ళి చూడు, మేము రాంగ్ చెప్తే అక్కడ వెళ్ళి చూడు, ఒక్కటి కూడా ఆక్సిజన్ పోర్ట్ ఉంటే మేము తీసుకుంటాం. నాకు ఏంటి పేషెంట్ ఉంది, మేము తీసుకుంటాం. స్ట్రోక్ లేక వచ్చినందుకే కదా మేడం. స్ట్రోక్ లేదు, అబ్డామినల్ పెయిన్ ఉంది. అదే మేడం, మరి మాకు తెలియకనే కల్వకుర్తి నుంచి తీసుకొచ్చినాం అన్న, ఇక్కడ నుంచి కాదు. అక్కడ వస్తే నిమ్స్కి వెళ్ళడానికి పంపించారు మరి మేడం. మాకు నియర్ 100 అట్లీస్ట్ 45 minutes అయింది నేను పేషెంట్ ని చూసిన. అది అయిన తర్వాత కూడా చెప్పిన నా దగ్గర ఆక్సిజన్ పోర్ట్ ఏం లేదు. ఎప్పుడు చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడ అయితే మేము ఏం చేయాలి చెప్పండి? అండ్ అది వీడియో పనిచేయాలి. మరి అవును మేడం, మరి నేను మరి ఎక్కడ చెప్పాలి చెప్పండి? మరి మీరు కొంచెం కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు కదా మేడం. మీరు రాంగ్ చెప్తే అక్కడ వెళ్ళి చూడు, ఒక్కటి ఆక్సిజన్ ఇంతగానో ఉన్నప్పుడు మరి ఇంకెక్కడ పోయిందని చెప్పండి అన్న. మీరు ఇట్లా చూసుకున్నా కదా, దేనన్నా అడ్జస్ట్ చేసి చేస్తారు కదా. తెలంగాణ గవర్నమెంట్ జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ జీ రామ్జీ పేరిట కొత్త పథకాన్ని తీసుకురావాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో టీపీసీసీ కార్యాచరణను ప్రకటించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు అనేక మంది సామాజికవేత్తలతో చర్చించి ఉపాధి హామీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఒక లైఫ్ లైన్ లాగా తీసుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఎజెండాలో దాన్ని ఇంకా పట్టణాలకు కూడా విస్తరిస్తామని చెప్పి ఈరోజు దానికి సంబంధించి పేరు మార్చడం ద్వారా రాక్షస ఆనందం పొందే ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా పని దినాలకు సంబంధించి పెంచినట్టే పెంచుతూ రాష్ట్రాల మీద భారం వేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అన్నీ కలుపుకొని మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనకు పేరు మార్చి విబిజీ రామ్జీ అని పేరు పెట్టడం వల్ల ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు అందించిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి నీరుగార్చి పేరు మార్చడమే కాకుండా విధానాలను మార్చడం ద్వారా పేదలకి పథకాన్ని అందకుండా చెయ్యాలన్న కక్ష కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రంలో సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కక్షతో కూడిన అక్రమ కేసులు పెట్టడం, కోర్టులు చీవాట్లు పెట్టినా కూడా మారకపోవడాన్ని మనం కళ్ళతో చూస్తున్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ప్రజాస్వామికబద్ధమైన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రక్షణ. అందుకే ఈ రోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పక్షాన బలంగా నిలబడ్డారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రాలు, గాంధీపై పాటలతో బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శన చేపడతామని వెల్లడించారు. సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన కేటీఆర్ విజయోత్సవ సభలు నిర్వహిస్తుండటం చూసి జాలేస్తోందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ ఆత్మీయ సమావేశాలు, సమ్మేళనాలు పేరుతో కేటీఆర్ జిల్లాల పర్యటనలు చేపడుతుండటం హాస్యాస్పదమని అన్నారు. ఓడిపోయిన సర్పంచ్లను ఓదార్చడానికి ఓదార్పు యాత్రలు చేస్తున్నారా అని సెటైర్లు వేశారు. అసమర్థుడి జీవయాత్రల కేటీఆర్ టూర్లు ఉన్నాయని కామెంట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిందని తెలిపారు.